అందరికీ నమస్కారం అండి. ఈ పండగ వచ్చిందంటే నాకు లోపల చాలా భయం. ఎందుకంటే ఈ పండుగ నాడే మా పిన్ని పోరు పడలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు, నా స్కూల్ క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ నళిని చనిపోయిన రోజది. ఇంకా అసలు విషయం, సినిమా పిచ్చిలో నేను రాజుతో హైదరాబాద్ పారిపోయి వచ్చి ఘోరంగా మోసపోయిన రోజు. ఇవాళ అదే రోజు. అందరూ షాపుల్లో పూజలు చేస్తూ ఉంటే నేను ఎస్టీడీ షాప్లో లైట్ కూడా వేసుకోకుండా అలాగే చీకట్లో కూర్చున్నాను. గతమంతా నా కళ్ల ముందు రీలులా తిరుగుతూ మనస్సంతా చిందరవందర చేస్తోంది. నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ నీలం రంగు చుడిదార్ వేసుకున్న ఓ అమ్మాయి హడావిడిగా లోపలికొచ్చి లోకల్ ఫోన్ ఏది అని అడిగింది నన్ను స్టైల్గా. ఆ పక్కదే వేలు పెట్టి చూపించాను ఫోన్ కేసి. గబగబా ఫోన్ నెంబర్ తిప్పి, విజయ్, నేనే. ఇవాళ రాత్రి మా ఫ్రెండ్స్ అందరూ మానస ఇంట్లో రాత్రంతా కంబైన్డ్ స్టడీ చేద్దామనుకుంటున్నాం. నేను రాత్రికి ఇంటికి రాను. అవతల లైన్లో ఉన్న వ్యక్తి వద్దని వారిస్తున్నట్టున్నాడు. ఏం ప్రాబ్లం లేదులే అంటూ ఆ అమ్మాయి తలను నిర్లక్ష్యంగా ఎగరవేస్తూ, అబ్బా, పెద్ద అన్న ఇలా ఫోజు కొట్టకురా, రేపొద్దున్నే వచ్చేస్తాగా. అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పటికి నేను ఇంట్లోనే ఉంటాను, సరేనా? బాయ్ అంటూ ఫోన్ కట్ చేసింది టక్కున. మళ్ళీ ఇంకో నెంబర్ తిప్పింది. అవతలి మనిషి ఎవరో కాని ఫోన్ ఎత్తగానే ఆమె కళ్లల్లో కోటి మెరుపులు. ఆమె పెదాలు అందంగా అల్లరిగా విచ్చుకున్నాయి. మనోజ్ అంటూ తుళ్ళుతూ మాట్లాడుతూ ఉంటే అవతలి వ్యక్తి ఆమెకి ఎంతో ఇష్టమని ఇట్టే తెలిసిపోతోంది ఎవరికైనా. మనోజ్, అన్నయ్యను భలేగా బురిడి కొట్టించాన్లే. మనిద్దరం ఊరు దాటి వెళుతున్నట్టు మనం వెళ్ళిపోయాక కాని కనుక్కోడులే. లీలగా వినబడుతున్నాయి మాటలు అలల్లాగా. ఓకే, కంగారేం లేదు. రాత్రి 8 స్టేషన్లో ఉంటాను. ఏసీ 3, సీట్ నంబర్ 5758. అంతేగా? బాయ్. ఫోన్ పెట్టేసి నాకు డబ్బులు పే చేసి వెళ్ళిపోయింది బిల్ తీసుకోకుండానే. ఈ అమ్మాయి పేరేమిటో కానీ ఎవడితోనో రాత్రికి ఇంట్లో నుంచి పారిపోతోంది. అంతవరకు నాకు విషయం అర్థమయ్యింది. ఆమె నడక, హొయలు, స్టైల్ చూస్తే జీవితాన్ని చాలా లైట్గా తీసుకునే మనస్తత్వంలా అనిపిస్తోంది. ఎందుకని చెప్పకుండా వెళుతోందో? సరదాకా? పెళ్లి చేసుకోవడానికా? నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా, లేక తాత్కాలికమైన ఆకర్షణ? అది అసలు జీవితాంతం ఉంటుందా, లేక నాలాగే రాజు చేతిలో మోసపోయినట్టు ఆమె జీవితం కూడా మోడుబారిపోతుందా? ఆ ఊహకే నాకు మనస్సంతా బాధతో నిండిపోయింది. ఆ అమ్మాయికి చదువుంది, డబ్బుంది. తన మాటల్ని బట్టి చూస్తే ఇంట్లో స్వేచ్ఛ కూడా బాగానే ఉంది అనిపిస్తోంది. మరి ఎందుకిలా చేస్తోంది? థ్రిల్ కోసమా? టీనేజీ వయసు నిజమైన ప్రేమను, దానిలో నిజాయితీని అసలు గుర్తించగలుగుతుందా? నా చేతిలో ఆ అమ్మాయి చేసిన ఫోన్ నెంబర్ల బిల్లులు నా ఆలోచనలాగే రెపరెపలాడుతున్నాయి. 2-3 వచ్చి ఫోన్లు చేసుకు వెళ్లారు. అలాగే అన్యమనస్కంగా కూర్చుని ఉన్నాను. ఇంతలో షాప్ ముందు ఆటో ఆగింది. ఒక అతను ఎస్టీడీ గదిలోకి వెళ్లి ఫోన్ తీస్తూ ఉంటే యథాలాపంగా అతని వంక చూసి నేనొక్కసారి ఉలిక్కిపడ్డాను. అతనే రాజు. నేను 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగిన నా కలల రాకుమారుడు. నేను అందాల రాశినని నన్ను పొగిడేసి సినిమాల్లో హీరోయిన్ని చేస్తానంటూ నన్ను ఊరించేసి నన్ను నడ్డేట ముంచేసిన విలన్. కోపం, దుఃఖం అన్నీ ఉవ్వెత్తున ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. హలో రెడ్డిగారు, నేను రాజును. హలో, నేనే రాజునండి. లేదు సార్, ఈ వర్షానికేమో మీ సెల్ అస్సలు కలవడం లేదు. వాయిస్ బ్రేక్ అవుతోంది. సరుకు రెడీగా ఉంది సార్. అబ్బే, బొంబాయి కాదు, రాజమండ్రి నుంచి తెచ్చాను. చూస్తే మీరు కళ్ళు తిప్పుకోలేరు. అంత మంచి ఫిగర్స్. 201 విశాల అపార్ట్మెంటు. రాత్రి 10:30 వచ్చేయండి. ఉంటాను. అతను మాట్లాడే మాటలన్నీ నాకు లీలగా వినపడుతున్నాయి. నా ఒంట్లో రక్తం సలసలా మరుగుతోంది. ఇన్నేళ్లుగా ఇంకా ఎంతమంది జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడు? హఠాత్తుగా కరెంటు పోయింది. అతను గబగబా వచ్చి నా వంక చూడకుండానే టేబుల్ మీద బిల్ చూసి డబ్బులిచ్చేసి వెళ్ళిపోయాడు. నాలో ఆవేశం, కోపం ఒక్కసారిగా లోపల నుంచి ఎగదోసుకు వచ్చాయి. ఎంత మేకవన్నె పులి! అసలు కన్నెపిల్లల అమాయకత్వంతో ఆడుకునే అధికారం వీడికెవడిచ్చాడు? ఇవాళ వీడి వల్లే కదా ఊరు కాని ఊళ్ళో ఇలా షాప్ పెట్టుకుని పొట్ట పోసుకుంటూ నేనిలా
అనాథలా బ్రతకాల్సొచ్చింది? వీడిని ఇలా వదలకూడదు. ఇప్పటికైనా వీడికి బుద్ధి చెప్పాల్సిందే. నా మనసును నన్ను నేనే శాంతపరుచుకుంటూ 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాను. అంతే. చకచక టెలిఫోన్ డైరీ తీసి లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. హలో, ఇన్స్పెక్టర్ గారున్నారా? గొంతు మార్చి బొంగురుగా అడిగాను. దయచేసి నా పేరు అడగొద్దు. కానీ సార్, మీకు ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నాను. 201 విశాల్ అపార్ట్మెంట్లో బ్రోతల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాత్రి 11 తర్వాత. కనుక మీరు రైడ్ చేస్తే అసలు దోషుల్ని పట్టుకోగలుగుతారు. టక్కున ఫోన్ పెట్టేశాను. నా గుండెలు భయంతో కొట్టుకుంటున్నాయి. ఒకవేళ నా ఫోన్ నెంబర్ ట్యాప్ చేసి నా అడ్రస్ పట్టుకుని పోలీసులు ఇక్కడికే వస్తే, ఎవరు మాకు ఫోన్ చేసింది అని అడిగితే ఏం చెప్పాలి? వస్తే రాని, ఇది ఎస్టీడీ షాప్. ఎంతో మంది రోజూ కాల్స్ ఎన్నో చేస్తూనే ఉంటారు. ఎవరు చేస్తారో ఏమిటో నాకెలా తెలుస్తుంది? అలా పోలీసులకి చెప్పుకోవచ్చులెమ్మని మళ్ళీ నాకు నేనే కొద్దిగా ధైర్యం చెప్పుకున్నాను. లైట్ ఆర్పి షట్టర్ దించేశాను. షాప్కి తాళం వెయ్యగానే నేను రోజులాగా ఇంటికి వెళ్లలేదు. ఎందుకంటే నేను పూర్తి చేయాల్సిన పని ఇంకోటుంది. ఇందాక నీలం రంగు చుడిదార్ అమ్మాయి తన ఇంటికి ఫోన్ చేసిన టెలిఫోన్ నెంబర్ ద్వారా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్సు బయలుదేరే ముందు కనుక్కున్నాను నేను. మా షాపుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది వాళ్ళిల్లు. నా చేతిలో ఆ ఇంటి అడ్రస్ కాగితం భద్రంగా ఉంది. ఆ అమ్మాయి జీవితం నాశనం కాకుండా చేయడానికి, నా జీవితంలా సంఘర్షణమయం అవ్వకుండా ఉండటానికి. తెల్లగా పొడవుగా ఉన్న యువకుడు తలుపు తీశాడు. మీరు విజయ్? అడిగాను. అవును, నేనే అంటూ రండి మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు. నా పేరు గౌతమి. మెయిన్ బజార్లో ఎస్టీడీ షాప్ నడుపుతున్నాను నెమ్మదిగా అన్నాను. అలాగా, కూర్చోండి అంటూ మా నాన్నగారు అమ్మగారు లేరు, ఊరెళ్లారు అన్నాడతను. మీరెందుకొచ్చారో అన్నట్లుగా చూస్తూ. నేను వాళ్ల కోసం రాలేదండి, మీ చెల్లెలు గురించి. ఎలా మొదలు పెట్టాలో తెలియక మాటలు తడుముకుంటూ ఆగాను. ఓహో, అలాగా. అయితే మీరు మా సునీత ఫ్రెండ్ అన్నమాట. నేను ఢిల్లీలో జాబ్ చేస్తున్నాను. 2 రోజులైందొచ్చి. మా సునీత ఫోన్ చేసింది. మానస అన్న ఫ్రెండ్ ఇంట్లో కంబైన్డ్ స్టడీ ఉందని. మీకేమైనా ఆ అమ్మాయి ఇల్లు తెలుసా అండి? ఆత్రంగా అన్నాడతను. చెల్లెలు పట్ల అతనికున్న ప్రేమ ప్రతి అక్షరంలోనూ ధ్వనించింది. నేను తన ఫ్రెండ్ కాదండి. ఓ, డిసప్పాయింట్ అయినట్టుగా చూశాడు. కానీ మీ చెల్లెల్ని ఇంతకు ముందే చూశాను. వాళ్ల చెల్లాయి మా షాపుకి రావడం, ఫోన్లు చేయడం అన్నీ వివరంగా అతనికి చెప్పాను. అంతా విన్నాక అతను నిశ్చేష్టుడయ్యాడు. సునీత ఇంత చిన్నపిల్ల ఇంట్లో నుంచి పారిపోతోందా అన్నాడతను, నమ్మలేకపోతున్నట్టుగా, షాక్ అయినట్టుగా. ఇంకో గంటలో ట్రైను వెళ్ళిపోతుంది. జరగబోయేది కనుక మీరు ఆపగలిగితే మీ చెల్లాయి మీ ఇంట్లోనే ఈ రాత్రికి హాయిగా నిద్రపోతుంది. ఎంత పని చేసింది! అసలు ఎవరో అతను. కోపం, బాధ ధ్వనించాయి అతని గొంతులో. అతని ఫోన్ నెంబర్ ఇది. ఆ వివరాలన్నీ మీరు తర్వాత కనుక్కోవచ్చు. కానీ ఆవేశానికన్నా ఇప్పుడు మీరు ఆచరణకే సమయాన్నివ్వాలి. అతను చటుక్కున లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని తాళం తీసుకుని బయటికొచ్చాడు. నేను చెప్పింది నిజం కాకపోవచ్చు. నేను ఫోన్లో విన్నది కూడా అబద్ధం కావచ్చు. అసలు నేను మీ చెల్లాయి గురించి తప్పుగా చెప్పి ఉండవచ్చు. మీరు నా మాట నమ్మి వెంటనే బయలుదేరారంటే మీలాంటి అన్నయ్య ఉండటం నిజంగా ఆ అమ్మాయి అదృష్టమే అన్నాను. ఏమాత్రం పరిచయం లేని ఓ మనిషి కోసం ఈ రాత్రి వేళ 3 కిలోమీటర్లు దూరం నుంచి నడిచొచ్చి ఒక జీవితాన్ని కాపాడటానికి మీరు తాపత్రయపడుతూ ఉంటే రక్త సంబంధం ఉన్న నేను ముందుకు రావడం పెద్ద గొప్ప విషయం ఏమిటండి అన్నాడతను. రండి, మిమ్మల్ని దింపి నేను స్టేషన్కి వెళ్తాను మళ్ళీ వెంటనే అన్నాడతను. వద్దండి, మీరు ముందు త్వరగా వెళ్ళండి, ఆలస్యమవుతుంది. నాకీ చీకట్లో ఇంటికి వెళ్లటం అలవాటే. అతను 2 చేతులు నా వంక జోడించి వెళ్ళిపోయాడు బైక్ మీద. కంట్లో చెమ్మ చేరుతూ ఉండగా నేను ఓవైపు కంటికి రెప్పలా పెంచుకున్న చెల్లాయిని కాపాడుకోవడానికి అతనో వైపు సాగిపోయాం. ఇంటికి చేరగానే తాళం తీసి అలసటగా మంచంపైకి వాలిపోయాను. అయినా మనస్సు పొరల్లో ఏదో సంతృప్తి. ఇంకో గంటైతే వాళ్ల అన్నయ్య సునీతను ఇంటికి తీసుకొచ్చేసుంటాడు. రాజును పోలీసులు అరెస్టు చేసి ఉంటారు. ఈ పండగ నాడు ఏదో ఒకటి సంచలనంగా జరగందే అంత సులువుగా నా జీవితంలో నుంచి ఎప్పుడూ సాగిపోదు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నదే అదే.
నా మనస్సు గతంలోకి పరుగు తీసింది. గౌతమి, నీకు ఇంక ఏ కష్టాలు ఉండవు. ఎలాగో మీ నాన్న పోయాడు. ఇక మీ పిన్ని పీడ ఈ దెబ్బతో నీకు వదిలిపోతుంది. ఇదిగో తీసుకో టికెట్టు. సరిగ్గా రాత్రి 10 ట్రైన్ ఎక్కాలి. సరేనా? జాగ్రత్త. రాజు చెప్తూ ఉంటే నా కన్నె మనస్సు ఆనందంతో తుళ్ళి తుళ్ళి పడుతోంది. గౌతమి, స్టార్ సంస్థ జూబ్లీ హిల్స్ లో అతి పెద్ద సినిమా కంపెనీ. నిన్ను చూడగానే ఎంతో అందమైన హీరోయిన్ దొరికిందని వాళ్ళు ఎగిరి గంతేస్తారు. త్వరలో నువ్వు పెద్ద హీరోయిన్వి అయిపోతావు. అప్పుడు నన్ను మర్చిపోవు కదా? రాజు ప్రేమగా నా కళ్ళల్లోకి చూసి చెప్తూ ఉంటే నేను నిజంగా సినిమా స్టార్ అయిపోయినట్టు ఊహించుకుని ఉప్పొంగిపోయాను. ఆ రోజే పండుగ. అందరి కళ్ళు ఎలాగో కప్పి ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. కాని రాజు ఎంతకీ రాలేదు. నాలో క్షణానికి కంగారు, భయం పెరగసాగింది. ఇంతలో ట్రైన్ కదిలింది. నా గుండెలు అదిరిపోతున్నాయి. రాజు ఏమైపోయాడు? వేరే ఏ బోగిలోనైనా ఎక్కాడేమో. రాత్రి 12 దాటింది. బిక్కుబిక్కుమంటూ భయంగా తెల్లవార్లు అలాగే మొలకి ముడుచుకుని కూర్చున్నాను. ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న అతి భయంకరంగా కనబడుతోంది. రాజు ఇలాగా నడి సముద్రంలో నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడని అనుకోలేదు. పోనీ వచ్చే స్టేషన్లో దిగిపోయి తిరిగి ఇంటికి వెళదామా? కాని పిన్ని ఇంట్లోకి రానివ్వదు. నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నాకు అసలు ఊరు తెలియదు, భాష అంతకన్నా తెలియదు. అయినా మొండి ధైర్యం తెచ్చుకుని ఉన్న కొద్దిపాటి డబ్బుతో రాజు చెప్పిన కంపెనీకి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాను. ధైర్యంగా వేషం కోసం వచ్చానని చెప్పాను. అక్కడ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు సరికదా. చాలా చేదరించుకున్నారు. రాజు ద్వారా వచ్చానని చెప్తే అందరూ నన్ను చూసి వెక్కిలిగా నవ్వారు. నిరాశతో నిస్పృహతో కృంగిపోయాను. ఆఫీస్ నుంచి బయటికొచ్చి రోడ్డు పక్కన చెట్టు నీడలో నీరసంగా కూలబడ్డాను. అప్రయత్నంగా చెంపల మీద నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. భవిష్యత్తు అంధకారంగా కనబడుతోంది. అక్కా, గొంతు విని పక్కకి తిరిగాను. అక్కా, నా పేరు శంకర్. ఆ ఫిలిం కంపెనీలో కాఫీలు అందిస్తున్న అబ్బాయి నా వెనకే వచ్చి తనకు తాను నాకు పరిచయం చేసుకున్నాడు. రాజు అసలు మంచివాడు కాదక్కా. ఊళ్ల నుంచి అమాయకమైన అమ్మాయిల్ని సినిమా వేషాలు అని ఆశపెట్టి నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి చివరికి వ్యభిచార గృహాల్లో అమ్మేస్తాడు. వాడు బ్రోకర్ అక్కా. నేను నమ్మను. రాజు అలాంటివాడు కాదు, గట్టిగా అన్నాను. అక్కా, నన్ను నమ్ము. నేను నిజమే చెప్తున్నాను. రాజు చాలా మంచివాడు. నిజానికి నాతోనే నిన్న రాత్రి రావలసినవాడు. అసలు ఏమైపోయాడో, ఎందుకు రాలేదో నాకు అర్థమే కాకుండా ఉంది. అది నీ పాలిటి వరమే అయ్యింది అనుకో అక్కా. రాజు బారి నుండి చాలా అదృష్టంగా బయటపడ్డావు, జాలిగా అన్నాడు నాకేసి చూస్తూ. అసలు నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో అసలు నాకు అంత అయోమయంగా ఉంది. శంకర్ కళ్లల్లో నీళ్లు. అక్కా, మా అక్క కూడా నీలాగే ఉండేది. ఇలాగే ఒకడి ప్రేమ వలలో పడి మోసపోయి ఆత్మహత్య చేసుకుంది. నన్ను నమ్మక్కా, నువ్వు అలా కాకూడదు. అక్కా, మీ ఊరు వెళ్ళిపో, వాడు దీనంగా అంటూ ఉంటే చెల్లించిపోయాను. వాడి మాటల్లో నిజాయితీ కనిపించింది. నిస్సహాయంగా నరికిన మానులా అలాగే కూర్చుండిపోయాను, చాలాసేపు ఏడుస్తూ. అక్కా, బాధపడకులే. మా ఇల్లు ఇక్కడికి దగ్గర్నే. దా వెళదాం. రాత్రి టైంకి మీ ఊరెళ్ళిపోదు గానీలే అంటూ శంకర్ తన ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ల ఇంటికి వెళ్ళాక రాజు నిజస్వరూపం ఏమిటో బాగా తెలుసుకున్నాను. నా మనసు మొద్దుబారిపోయింది. ఏం చెయ్యాలి? ఏ ముఖం పెట్టుకుని మళ్లీ వెనక్కి ఊరెళ్ళాలి? అసలు పిన్ని నన్ను ఇంట్లోకి తిరిగి రానిస్తుందా? కాని అంతకన్నా నాకు వేరే మార్గమేమీ లేదు. అవమాన భారంతో మర్నాడు బయలుదేరి ఇంటికి వెళ్ళాను. సవతి తల్లినని కాదు, అసలు నా సొంత కూతురు ఈ పని చేసినా నేను చస్తే నా ఇంట్లోకి రానివ్వను. ఈ లేచిపోయిన దానికి నా ఇంట్లో ఎప్పటికీ స్థానం లేనేలేదు అంటూ నా ముఖం మీదే పిన్ని తలుపులు వేసేసింది. ఊరంతా నన్ను వెలివేసినట్టు చూశారు. ఏడ్చి ఇంటి గుమ్మం ముందు సొమ్మసిల్లి పడిపోయాను. నాన్నా, నువ్వే బ్రతికుంటే నా బ్రతుకు ఇలా అయ్యేదా? అసలు నేనిలా పారిపోయేదాన్నా? నాన్నను తలుచుకుని కుళ్ళి ఏడ్చాను. నీ పిరికితనం వల్ల నా జీవితం నాశనమయ్యింది నాన్నా అంటూ. నేను చెడిపోలేదు. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పిన్ని, తలుపు తీ పిన్ని, నన్ను ఇంట్లోకి రానివ్వు అంటూ ప్రాధేయపడిన నా ఘోష అరణ్య రోదనే అయ్యింది. ఆఖరికి మొండుగా పట్టుదలగా లేచాను.
నా బ్రతుకును నేనే మంచి మార్గంలోకి తీర్చిదిద్దుకోవాలన్న సంకల్పంతో ఈసారి మళ్ళీ మా ఇంటిని ఊరిని వదిలేశాను. శంకర్, అతని తల్లిదండ్రులు నాలో చనిపోయిన వాళ్ల అమ్మాయిని చూసుకున్నారు. నాకు ఎంతో అండగా నిలిచారు. వాళ్ల సాయంతో ఈ ఎస్టీడీ ఫోన్ షాప్ పెట్టుకున్నాను. గతానికి సమాధి కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంటూ నాకంటూ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ ఇలా బ్రతుకుతున్నాను. రాజును మట్టుకు నేను మళ్లీ కలవలేదు. కానీ ఆ రోజు అతన్ని వేరే కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారని తర్వాత నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందుకే అతను నన్ను ట్రైన్లో కలవలేకపోయాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అతన్ని నేను ఇదే చూడటం. అతన్ని మటుకు గట్టి శిక్ష పడాలి ఆలోచిస్తూ నిద్రలోకి జారాను. మర్నాడు షాపుకి వెళ్ళగానే గబగబా పేపర్ తెప్పించుకుని చదివాను. రాజును మరో 2 విటుల్ని పోలీసులు రాత్రే అరెస్టు చేశారన్న వార్త చదవగానే ఆనందం పట్టలేకపోయాను. పదే పదే ఆ వార్త చదువుకుని చాలా సంతోషపడ్డాను. నాలాంటి ఆడపిల్లలకి భ్రమల్ని కల్పించి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్నందుకు వాడికి గట్టి శిక్ష పడాలి. అవును, మరి సునీత సంగతి ఏమయ్యిందో అనుకుంటూ ఉండగా విజయ్ నా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. గౌతమి గారు, చాలా థ్యాంక్స్. మీరు ఊహించింది నిజమే అయ్యింది. రాత్రి స్టేషన్ నుంచి సునీతకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాను. అమ్మ వాళ్ళు పొద్దున్నే వచ్చేశారు. మీరు మా పరువు కాపాడారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. అతని గొంతులో ఆనందం. కూర్చోండి. ఇందులో నేను చేసిందేమీ లేదు. కానీ తనని గట్టిగా కోపడకండి. అసలు విషయం ఏమిటో కనుక్కుని నెమ్మదిగా నచ్చజెప్పండి అన్నాను నేను. నిజానికి అసలు అలాంటి నిర్ణయం ఎలా తీసుకుందో నాకు అర్థమే కావడం లేదు. పోనీలేండి, జరిగిందేదో జరిగిపోయింది. చిన్నపిల్ల. నిజంగా ఆ అబ్బాయి మంచివాడే అయితే అదృష్టమే అనుకోవాలి. కాకపోతే యవ్వనం ఎప్పుడూ నాచు మీద నడకే. ఊహించుకోవడానికే భయంగా ఉంది. అయినా చిన్న పొరపాటు చాలు మనిషి పతనమవ్వడానికి. అతను ఏకీభవిస్తున్నట్టుగా తల ఊపి, నేను ఢిల్లీలో దూరంగా ఉండటం, మా పేరెంట్స్ గారాబం అన్నీ తనని ఇలాంటి తప్పుదోవ పట్టించాయి ఆలోచిస్తూ అన్నాడు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు చిన్న ఆలంబన దొరికినా ఆత్రంగా అందుకుంటారు. ఏ మాత్రం పరిచయం లేని నన్ను అతను ఎంతో ఆప్తురాలిగా భావించి తన ఇంటి విషయాలు నాతో చెప్తూ ఉంటే నాకేం అంత ఆశ్చర్యం అనిపించలేదు. నేను కూడా మీ సునీతలాగా తప్పటడుగు వేసేదాన్నే. అదృష్టం కొద్దీ బయటపడి నా తప్పును తెలుసుకుని నన్ను నేను సరిదిద్దుకున్నాను. అదే మీ సునీతకి మీరందరూ ఇంతమంది అండగా ఉన్నారు. ఇంకేం ప్రాబ్లం లేదు అనునయంగా అన్నాను. ఆ మనోజ్ మంచివాడే అంటుంది. చూడాలి. రాత్రంతా నిద్రలేని ముఖంతో అలసటగా అన్నాడు. అదే అయితే అంతకన్నా అదృష్టం ఏముంది? అన్నీ వివరంగా కనుక్కోండి. పెద్దలు పూనుకుంటే ప్రేమ గెలుస్తుంది, పెళ్లి కుదురుతుంది. నవ్వాను చిన్నగా. నా వంక అడ్మైరింగ్గా చూస్తూ, నిజంగా మీది చాలా పాజిటివ్ థింకింగ్. అందరూ ఆడవాళ్లు మీకులాగా ఉంటే చాలండి. కట్ చేశాను. వస్తానండి. మీరు చేసిన మేలు ఈ జన్మలో నేను మర్చిపోలేను కృతజ్ఞతగా అన్నాడు వెళ్ళిపోతూ. ఇప్పుడు ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నన్ను, విజయ్ని ఆ పండుగే కదా కలిపింది. నా కలలన్నీ పండి నా మెడలో మాంగల్యం మెరవడానికి కారణమైన పండుగ అదే కదా. ఆ పండుగ నాడు మొదలైన మా ఇద్దరి పరిచయం గాఢమైన స్నేహంగా మారి మళ్లీ ఏడాది తిరిగి వచ్చేటప్పటికి మొగ్గలు తొడిగి ప్రేమ పూలు పూసింది. నా జీవితంలోకి తిరిగి వసంతం వచ్చి ఆనందాలు నింపి ప్రేమ హరివిల్లు విరిసింది. విజయ్ పెళ్లి ప్రపోజల్ తెచ్చినప్పుడు నా గతమంతా ఏమీ దాచకుండా విడమరిచి చెప్పి అతన్ని ఆలోచించుకుని మరీ ముందడుగు వెయ్యమన్నాను. మా సునీత జీవితాన్ని నేను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాను. మరి అది నీకు వర్తిస్తుంది. అయినా ఇందులో నేను ఎవ్వరినీ ఉద్ధరించేదేమీ లేదు. ఏ పెళ్లికైనా పునాది నమ్మకం. నేను నిన్ను నమ్మాను. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీకు కూడా నేను నచ్చానో లేదో ఆలోచించుకుని మరీ చెప్పు. అప్పుడే మన పెళ్లి. కళ్ళ నిండా వర్షిస్తున్న ప్రేమతో అన్నాడు. అతను అడిగిన తీరుకు మంత్రం ముగ్ధురాల్ని అయిపోయాను. జవాబివ్వడానికి ఆనందంతో మనసు మోగపోయినట్టయిపోయింది. గౌతమి, ముక్కు ముఖం తెలియని మనిషి బాగు కోసం ఎంతో తప్పించిపోయిన నువ్వు అయిన వాళ్ల కోసం ఇంకా ఎంతో ప్రేమను పంచగలవని నమ్మి నిండు మనస్సుతో
నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఆర్తిగా అన్నాడతను. 2 చేతులు నా వైపు చాస్తూ. అతనిలోని ప్రేమకు తల వంచాను. ఇటువంటి అద్భుతమైన ఆహ్వానం కన్నా ఏ అమ్మాయికైనా జీవితంలో కావాల్సింది ఏముంటుంది? నా జీవితం విజయ్తో అద్భుతంగా సాగుతోందని ఇక వేరే చెప్పేదేముంది? శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.